శ్రీ గురుభ్యో నమః. కష్టకాలం వచ్చినప్పుడు, విషమ పరిస్థితులు ఏర్పడినప్పుడు నిగ్రహాన్ని కోల్పోకూడదు. బలం, బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. వాటిని సరిదిద్దుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ఖచ్చితమైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే కాలానుగుణంగా మార్చుకుంటూ పోవాలి. మార్పు రాకపోతే ఎంత నష్టపోతామో తెలుసుకోవాలంటే మనకి భారత యుద్ధంలో గెలుపోటములతో పాటు లాభ నష్టాలను మనం తెలుసుకోవాలి. కాలానుగుణంగా మార్చుకుంటూ పోవాలి. మార్పు రాకపోతే ఎంత నష్టపోతామో తెలుసుకోవాలి అని అంటే భారత యుద్ధంలో గెలుపోటములతో పాటు లాభ నష్టాలను కూడా తెలుసుకోవలసిందే. మహాభారతంలో దుర్యోధనుడు మూర్తీభవించిన మూర్ఖత్వానికి, గర్వాభిమానాలకు ప్రతీక. యుద్ధం నాశనహేతువని ఎందరు చెప్పినా వెనక తన వారందరినీ పోగొట్టుకున్నాడు. యుద్ధ ఉపకరణాలు లేవు, బంధుమిత్రుల సహాయం లేదు. యుద్ధంలో అలిసిపోయి ఉన్నాడు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదంటారు పెద్దలు. కౌరవ సైన్యం హతమైపోయిన తర్వాత మడుగులో దాక్కున్న దుర్యోధనుడిని బయటకు రప్పించేందుకు ధర్మరాజు సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తాడు. ప్రాణభీతితో దాక్కున్న దుర్యోధనుడి అహంభావాన్ని తట్టి లేపాలని ధర్మరాజు తెలివిగా ఎత్తి పొడుపు మాటలు అంటున్నాడు. తన వారందరినీ పోగొట్టుకున్న మనోవేదనతో అలసిపోవడం వల్ల ఈ మడుగులో సేద తీరుతున్నానంటూ నిస్సహాయ స్థితిలో తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతాడు. దుర్యోధనుడికి గెలుస్తాననే నమ్మకం సడలిపోయింది. విజ్ఞత మేల్కొంది. కానీ పాండవులపై ద్వేషాగ్ని మాత్రం చల్లారలేదు. ఎత్తి పొడుపు మాటలకు తొక్కిన పాముల దుర్యోధనుడు బుసలు కొట్టాడు. నీవయుర్వియేలు నీ తలనే కట్టికొనుము అంటూ ధర్మరాజుపై ఆక్రోశం వెళ్ళగక్కుతాడు. అప్పుడు నిన్ను విడిచిపెట్టడం తప్ప ఏదైనా కోరుకో, ఖచ్చితంగా ఇస్తాను. మాలో ఒకనితో యుద్ధం చేసి జయించు, నీ రాజ్యం నీకిస్తాను. లేదంటే యుద్ధంలో మరణించి స్వర్గానికి చేరుకో అని దుర్యోధనుడిని ఉద్దేశించి ధర్మరాజు అంటాడు. భీముణ్ణి గెలవాలంటే ఆలోచనతో దుర్యోధనుడు 13 సంవత్సరాల పాటు పగలు రాత్రులు కష్టపడి గదాయుద్ధం నేర్చుకున్నాడు. అంతటి నైపుణ్యం సాధించిన దుర్యోధనుడు మరెవరితోనో తలపడి గెలిస్తే మళ్ళీ లోకాధిపతి అవుతాడు. కృష్ణుడు ఆ ప్రమాదాన్ని పసిగట్టి దుర్యోధనుడితో తలపడేలా భీముణ్ణి రెచ్చగొడతాడు. మాయావిని మాయతోనే ఎదుర్కొనాలని, అధర్మమైన నాభి దిగువన కొట్టి దుర్యోధనుణ్ణి జయించమని తన తొడలు చూపుతూ శ్రీకృష్ణుడు సైగ చేస్తాడు. ఆ మాయోపాయాన్ని భీముడు గ్రహిస్తాడు. దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాడు. పడిపోయిన దుర్యోధనుడి తలను తన్ని ప్రతిన నెరవేర్చుకుంటాడు. కష్టకాలం ఓ పాఠం. దుర్యోధనుడు పాండవుల పట్ల ఇది వరకు ఎలా ప్రవర్తించినా చివరి సమయంలోనైనా ఆత్మవిమర్శ చేసుకోలేకపోవడం అతని దుర్మార్గపు వ్యక్తిత్వాన్ని చెబుతుంది. తొడలు విరిగి ఒంటరిగా చీకటిలో, చలిలో, అడవి జంతువుల మధ్య జీవచ్ఛవమై మూర్ఛలో మునిగి తేలుతూ కూడా అశ్వత్థామను సైన్యాధిపతిని చేశాడు. నిద్రలో ప్రమత్తులై ఉన్న పాండవ సైన్యాన్ని హతం చేశానని అశ్వత్థామ చెప్పిన సమయంలో దుర్యోధనుడు సంతోషిస్తాడు. భీష్మ ద్రోణులు కూడా చేయని సహాయం చేశావని
అశ్వత్థామను పొగుడుతూ చనిపోతాడు. అతని ఆవేశపూరిత అపరిపక్వ భావనలకు ఇది అద్దం పడుతుంది. గెలుపు అంటే యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది ముఖ్యం కాదు. ఆ ప్రక్రియలో ఎందరు ఆత్మీయులు మరణించారు, ఎందరు అమాయకులు బలయ్యారు, ఎంత సంపద హరించుకుపోయింది, ఎంత మానవ శక్తి వృధా అయింది, ఎందరు స్త్రీలు వితంతువులయ్యారు, ఎంతమందిని అనాథలను చేసింది, యుద్ధరంగంలో జరిగిన నష్టం ఎంత అని లెక్కించుకున్న తరువాత ఇంత చేసి తాము సాధించిన నేల ఎంత, ఆ నేలను వారు అనుభవించిన కాలం ఎంత అని చూసుకుంటే యుద్ధంలో ఓడిపోయారో గెలిచారో తెలుస్తుంది. నిరర్ధక విజయం. పాండవులు కౌరవులలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవాలంటే ఎవరు చేసిన పనులు ఎలాంటివో తెలిస్తే అర్థమవుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవులు శక్తియుక్తులతో పోరాడారు. వాళ్లకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు. ధర్మాధర్మ విచక్షణ కంటే గెలిపే ముఖ్యం అనుకుని యుద్ధరంగంలోకి దిగారు. కౌరవులందరూ మరణించారు, పాండవులు గెలిచారు. కానీ అందరినీ పోగొట్టుకుని సాధించిన విజయం నిరర్ధకంగా పరిణమించింది. నేనే గెలవాలి, నీవు ఓడాలి అన్న సూత్రం ఆధారంగా పోరాడి ఓడిన దుర్యోధనుడు సాధించినది ఏదీ లేదు. అదే సూత్రం ఆధారంగా పోరాడి గెలిచిన పాండవులు సాధించినది ఏదీ లేదు. రెండు బలాలు ఒక్కటిగా నిలిచినట్లయితే ఒక బలమైన సామ్రాజ్యం ఆవిష్కృతమయ్యేది. నిన్నటి మీద ఈరోజు ఎంత ఎదిగామన్న దానిపైనే ఉండాలి పోటీ. కానీ ఎదుటి వ్యక్తిపై అకారణంగా సాధించే విజయం ఏనాడైనా నిరర్ధక విజయమే అవుతుందనేది భారత యుద్ధం చెప్పిన నీతి. స్వస్తి, శుభమస్తు.